వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంజు గాలికి ఎగిరి వచ్చిన అడాప్షన్ పేపర్ని అమర్కి చూపించి, డాడ్ ఈ సర్టిఫికేట్ ఏంటి అని అడుగుతుంది. పాపం అమర్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేస్తాడు. ఇంకా పేపర్స్ అన్ని బయటికి వచ్చేలా చేసిన బాగీపై కోప్పడతాడు అమర్. ఇంకొకసారి నా వస్తువులేమీ నువ్వు ముట్టుకోవద్దు, ఇంకొకసారి నేను చెప్పలేను, నా పర్సనల్ థింగ్స్ నా జ్ఞాపకాలలో ఇంకొకరు ఇంటర్ఫియర్ అయితే నాకు నచ్చదు అని కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. బాగి రాథోడ్తో మాట్లాడుతూ ఉంటుంది. రాథోడ్ ఆయన ఎందుకో చాలా కోపంగా ఉన్నారు. ఏదో అడాప్షన్ పేపర్ చూసిన వెంటనే ఆయన ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అని ఇంకా చెప్తుందనమాట బాగి. ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయిపోతాడు రాథోడ్. అంజలి పాపని దత్తత తీసుకున్నారనే విషయం ఈ ఇంట్లో వాళ్ళందరికీ తెలియకుండా ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ పేపర్ అంజలి పాపకి దొరికింటే అందరికీ ఆ విషయం చెప్పేసేది. అమ్మో అని చెప్పి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాథోడ్. రాథోడ్ని గమనిస్తూ ఉంటుందన్నమాట బాగి. రాథోడ్ రాథోడ్ అని అంటుంది. మిస్ అమ్మ అని అంటాడు. ఏంటి రాథోడ్, నువ్వు కూడా ఏంటి అలా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయావు? అంటే ఆ అడాప్షన్ పేపర్ ఏంటో నీకు తెలుసా అని అడుగుతుంది బాగి. నాకేం తెలీదు మిస్ అమ్మ, నువ్వు ఇలాంటి మాటలు ఏమైనా అడగద్దు అని అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడనమాట. ఇంకా రాథోడ్ లేదు, ఏదో జరుగుతుంది, లేకపోతే ఎందుకు రాథోడ్ ఇంతలా కంగారు పడుతున్నాడు? ఆయన కళ్ళల్లో కూడా నేను ఏదో తెలియని ఒక టెన్షన్ని ఫర్ ది ఫస్ట్ టైం చూశాను. అసలు అడాప్షన్ పేపర్ ఎవరిది అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రణ్వీర్ అండ్ లాయర్ హైదరాబాద్ రీచ్ అవుతారు. లాయర్ రణ్వీర్తో, రణ్వీర్ నువ్వు పడిన బాధ వర్ణనాతీతం. నాకిప్పుడు అర్థమైంది నువ్వు ఇంతలా ఎందుకు నీ కూతుర్ని కలవాలి అనుకుంటున్నావో. నా వంతు సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను రణ్వీర్, నువ్వేమీ కంగారు పడకు. మనోహరి ఎక్కడ ఉన్నా, ఆ పేరుతో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ని నేను సేకరిస్తాను అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట లాయర్. పాపం రణ్వీర్ మాత్రం, అమ్మా దుర్గా ఎక్కడున్నావమ్మా దుర్గా, నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలి అనిపిస్తుంది, నువ్వు ఎక్కడున్నావు? ఆ మనోహరి దెయ్యం నిన్ను బాగా చూసుకుంటుందా లేదా అని నా మనసు ఒకటే తహతహలాడుతూ ఉంది, ఎక్కడున్నావమ్మా అని రణ్వీర్ ఆలోచిస్తూ ఉంటాడనమాట పాపం అంజు గురించి. ఇది ఇలా ఉండగా మనోహరి ఇంకా అమర్ బాగీల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ బాగీని ఎలా అయినా పక్కకి తోసేయాలి, ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనోహరి. అప్పుడే కరెక్ట్గా ఇంకా పిల్లలందరూ స్కూల్కి రెడీ అయ్యి వస్తూ ఉంటారు. మనోహరి పిల్లలతో, పిల్లలు స్కూల్కి బయలుదేరారా అని అడుగుతుంది. అవునాంటీ అని చెప్తారు పిల్లలు. బాగి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, త్వరగా రండి అని చెప్పి ఇంకా స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటుంది బాగి. మిస్ అమ్మ నువ్వెందుకు, నేను స్కూల్కి తీసుకువెళ్తానులే అని అంటుంది మనోహరి. ఏం పర్లేదు, మా పని మేము చేసుకుంటాం, నీ పని నువ్వు చేసుకో. పిల్లల విషయంలో నువ్వు జోక్యం అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది బాగి. మంచి ప్లాన్ని చెడగొడుతుంది అని మనోహరి కూడా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే ఇలా ఉండగా అమర్కి ఫోన్ కాల్ వస్తుంది. హలో సార్ అని అంటారు. అమర్, నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి, నువ్వు వీలైనంత త్వరగా ఆఫీస్కి రావాలి అని అంటారు అమర్ వాళ్ళ చీఫ్. ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్ అని రాథోడ్ అని పిలుస్తారు. అమర్ సార్ అని వస్తారు రాథోడ్. మనం అర్జెంటుగా ఆఫీస్కి బయలుదేరాలి, రా వెళ్దాం అని ఇంకా అలా ఆఫీస్కి బయలుదేరుతాడనమాట అమర్ అండ్ రాథోడ్. మనోహర్ ఇదంతా గమనిస్తూ ఉంటుంది. ఇంత అర్జెంటుగా ఎక్కడికి బయలుదేరుతున్నాడు? అయినా నా మనసేంటి అదో రకంగా అనిపిస్తుంది, ఏదో కీడు శంకిస్తోంది. కానీ ఇలాంటివేమీ నేను నమ్మను. ఆ బాగి వచ్చేలోపు దానిపై ఏదో ఒక నిందని నెట్టేయాలి,
ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనోహరి. కానీ మనోహరికి అంజునే గుర్తుకు వస్తూ ఉంటుంది. నాకు ఎందుకు అంజు స్పర్శని చూస్తుంటే బాగా దుర్గని అన్నట్టే అనిపిస్తుంది. దుర్గని ముట్టుకున్నప్పుడు ఎలాంటి ఎమోషన్ నాకు వచ్చిందో ఇప్పుడు అంజుని ముట్టుకుంటే కూడా అలాంటి ఎమోషనే వస్తుంది. అసలు అంజుకి నాకు పడనే పడదు. అలాంటిది అంజు గురించి నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను, ఎందుకు తనతో సమయం గడపాలి అనుకుంటున్నాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఇంకా మనోహరి అఘోరా దగ్గరికి వెళ్తుంది. అఘోరా పూజలు చేస్తూ ఉంటాడు. గోరా, నువ్వు ఆ ఆత్మని బంధిస్తాను అన్నావు, అది ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతుంది మనోహరి. ఈ ఆత్మని బంధించడం నాకు వదిలే, కానీ నీకు రానున్న కాలంలో పెను ప్రమాదం పొంచి ఉంది అని అంటారు ఘోరా. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. నాకా అని అడుగుతుంది. అవును, నీకు ప్రమాదం చాలా చేరువలో ఉన్నది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నీ జీవితమే మలుపు తిరిగిపోతుంది అని ఘోరా హెచ్చరిస్తారనమాట. ఇంకలా కాషియస్గా ఉండమని చెప్తారు మనోహరిని. నాకు ప్రమాదమా? నా మనసు కూడా కీడు శంకిస్తుంది. అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఇంకక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్, రాథోడ్ ఇద్దరు కలిసి ఇంక ఆఫీస్కి బయలుదేరుతారు కదా. కరెక్ట్గా అప్పుడే ఇంకా రణ్వీర్ అయితే ఫుల్గా ఇంకా డ్రింక్ చేసి దుర్గా దుర్గా అని చెప్పి ఇంకా అలా రోడ్డు మీదకి వస్తారనమాట. రణ్వీర్ రోడ్డు మీద వచ్చి ఇంకా తను అటువైపుగా వెళ్ళాలి అనుకునేసరికి స్పృహ కోల్పోయి అలా ఇంకా ఉండిపోతాడనమాట రణ్వీర్. కరెక్ట్గా అమర్ వాళ్ళ కారు టబేలని చెప్పి అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. వెంటనే అక్కడ రోడ్డు మీద పడిపోతాడు రణ్వీర్. సార్, ఎవరో ఎవరో కార్ దగ్గర ఉన్నారు సార్ అని చెప్పి అమర్, రాథోడ్ ఇద్దరు కార్ దిగి చూస్తూ ఉంటారు. కార్ దిగి చూసేసరికి అక్కడ రణ్వీర్ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. సార్, బాగా మందు స్మెల్ వస్తుంది సార్, ఇతను తాగుబోతులా ఉన్నాడు అని అంటారనమాట. ఇంకా రాథోడ్, ఎవరైనా ఏంటి, కార్ ముందు పడిపోయాడు, తనకి ఇప్పుడు మనం వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాలి అని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారనమాట అమర్, రాథోడ్ రణ్వీర్ని కలిపి. ఇంకా రణ్వీర్ అలా దుర్గా 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 అని పాపం కలవరిస్తూ ఉంటారు. ఇంకా డాక్టర్ అమర్ వాళ్ళనితో ట్రీట్ చేసిన తర్వాత అతనికి డీహైడ్రేషన్ బాగా ఎక్కువైంది, తను డిప్రెషన్లో కూడా ఉన్నాడు, తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ముందు తన మనసులోని బాధని పోగొట్టాలి అని చెప్పి ఇంకా డాక్టర్ అమర్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమర్, రాథోడ్ ఇద్దరు కలిసి రణ్వీర్ దగ్గరికి వస్తారు. రణ్వీర్ అమర్ వైపే అలా చూస్తూ ఉంటారు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అని అనుకుంటూ ఉంటారనమాట రణ్వీర్. అసలు మీరు ఎవరు, ఎందుకు ఇంతలా డ్రింక్ చేస్తున్నారు అని అడుగుతాడు అమర్. సార్, మీరెవరో నాకు తెలీదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు బాగా దగ్గర మనిషిలా అనిపిస్తున్నారు, కాబట్టి మీతో నాకు నా బాధ చెప్పుకోవాలనిపిస్తుంది సార్ అని అంటాడు రణ్వీర్. పర్లేదు, మీరు నన్ను ఒక బ్రదర్గా ఫీల్ అవ్వచ్చు, చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు అమర్. ఇంకా జరిగిందంతా చెప్తారనమాట అమర్కి రణ్వీర్. తను ఇలా మనోహరి అనే అమ్మాయిని ప్రేమించినట్లు, పెళ్లి చేసుకున్నట్లు, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఒక పాప పుట్టాక తను పాపను తీసుకొని వెళ్ళిపోయినట్లు, ఇప్పుడు ఆ పాప ఎక్కడుందో తెలియక రోజు తాగుతూ బాధపడుతున్నట్లు, ఇవన్నీ ఇంకా చెప్తాడనమాట రణ్వీర్ అమర్తో. ఒక్కసారిగా ఇంకా అమర్ షాక్ అయిపోతారు. తను మిమ్మల్ని అంతలా మోసం చేసిందా అని అంటారు. అవును సార్, తను ఎక్కడుందో తెలీదు, తను ఏమైపోయినా నాకు అవసరం లేదు సార్, కానీ నా కూతురు దుర్గ నా ప్రాణం సార్, నా ప్రాణానికి నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్, నా ప్రాణం నాకు కావాలి సార్, నాకు కావాలి అని పాపం బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా రణ్వీర్, మీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం, మీ పాపని వెతికి పెట్టే బాధ్యత నాది అని ఇంకా రణ్వీర్కి అమర్ మాటిస్తాడు. ఒక్కసారిగా అక్కడికి చిత్రగుప్త అండ్ అరుంధతి వస్తారు. గుప్తా గారు, ఇతను ఈ సమయంలోనే పరిచయం అయ్యాడంటే ఇతనికి ఏదో ఒక రుణం మాతో ఉండి ఉంటుంది, ఇతన్ని చూస్తుంటే ఎక్కడో బాగా తెలిసిన వ్యక్తిలా కూడా అనిపిస్తున్నాడు అని అంటుందన్నమాట. ఇంకా అరుంధతి, తెలియడం ఏంటి బాలిక,
ఆ పిల్ల పిచ్చుక తండ్రి ఇతనే అని మనసులో అనుకుంటాడు చిత్రగుప్త. గుప్తా గారు, ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాల్సిందే. మా ఆయన వాళ్ళ కూతుర్ని వెతికి పెడతాను అని చెప్తున్నాడు. మీరు చెప్పండి, అతని కూతురు మా దగ్గరలో ఉందా, దూరంగా ఉందా అని అడుగుతుంది బాలిక. నీకిప్పుడు నేను నిజం చెప్పబోతున్నాను. ఆ కూతురు, అతను గారంగా పెంచుకున్న అతని కూతురు మీ ఇంట్లోనే ఉన్నది అని అంటారు చిత్రగుప్త. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట బాగి. అంటే గుప్తా గారు, అంజు వాళ్ళ నాన్న అని అంటారు. అవును బాలిక, ఇతగాడు ఆ పిల్ల పిచ్చుక తండ్రి, కన్న తండ్రి అని చెప్తారు. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. గుప్తా గారు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన తిరిగి ఇదే ఇంటికి రావడం ఏంటి? ఆయనకి మా ఆయన వాళ్ళ కూతురిని వెతికి పెడతానని మాట ఇవ్వడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవేళ ఇప్పుడు అంజు గురించి నిజం తెలిసిపోతే ఎలా గుప్తా గారు అని ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. బాలిక, నీకు నేను మునిపే చెప్పినాను, ఏదైనా కర్మ ప్రకారం, విధి ప్రకారం జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. దాన్ని నువ్వు కానీ, నేను కానీ, ఇంకెవరు కానీ ఆపలేము. అది కేవలం మన ధర్మం మాత్రమే. ఏది జరుగుతున్నా చూస్తూ ఉండడమే. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో ఎవరికీ తెలియదు. ఆ పనులని మనము ఆపలేము అని ఇంకా ఓదారుస్తూ ఉంటారు చిత్రగుప్త అరుంధతిని. రాథోడ్, నువ్వు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని చూస్తూ ఉండు, నేను ఇంతలోపు చీఫ్ని కలిసి వస్తాను అని చెప్పి ఇంకా అమర్ అయితే వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి బయలుదేరుతాడు. అమర్ వాళ్ళ ఆఫీసర్ అమర్తో, అమర్, నీకొక ప్రాజెక్ట్ వచ్చింది. మనకి ఇక్కడ ఇంకా ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా తెలిసాయి. కాబట్టి నువ్వు ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నువ్వే చూసుకోవాలి. ఒక్కొక్కసారి నీకు ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇంకా ఆఫీసర్ చెప్తూ ఉంటాడనమాట. తప్పకుండా సార్, నా ప్రాణాలు పణంగా పెట్టైనా నేను ఇక్కడ ఎవరికి ఏమీ జరగనివ్వకుండా చూసుకుంటాను అని చెప్పి ఇంకా అలా మాట్లాడేసి వచ్చేస్తారనమాట అమర్, రణ్వీర్, రాథోడ్ ముగ్గురు కలిసి అమర్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇంకా అమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే బాగి అలా ఇంకా చూస్తూ ఉంటుంది. మిస్ అమ్మ రా అని అంటారు. ఎవరండి ఈయన అని అడుగుతుంది. ఇతను ఒక పాపని పోగొట్టుకున్న తండ్రి. ఇతని పాప దొరికేంత వరకు ఇతను మన ఇంట్లోనే ఉంటారు. ఇతనికి గెస్ట్ రూమ్ చూపించు, ఇతన్ని చక్కగా చూసుకో అని అంటాడు అమర్. తప్పకుండా రండి అని చెప్పి ఇంకా గెస్ట్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట బాగి రణ్వీర్ అలా ఇంకా వెనక్కి తిరిగి అమర్ దగ్గరికి వచ్చి, సార్, మనిషికి మనిషి ఎవరో, వీళ్ళతో నాకేంటి, వీళ్ళ అవసరం నాకెంత, నా అవసరం వాళ్ళకెంత అని అనుకునే వాళ్ళని చూశాను. కానీ ఇంత ప్రపంచంలో కేవలం నాకు దెబ్బ తగిలిందని నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నా పాపని వెతికి పెడతానని నాకు మాట ఇచ్చి ఇప్పుడు ఇంట్లో అతిథిలా మీ ఇంటికి తీసుకువచ్చారు. మీలాంటి మంచి మనుషులు ఏ నూటికో కోటికో ఒక్కరుంటారు. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్. మీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను అని అంటాడు రణ్వీర్. మీరు అంత పెద్ద మాటలు మాట్లాడొద్దు. మనిషి అంటేనే మనిషికి సహాయం చేయాలి. నేను ఎప్పుడు కోరుకునేది అదే. మీరు ఎన్ని రోజులు కావాలన్నా నిర్మోహమాటంగా మా ఇంట్లో ఉండొచ్చు. మీకు ఒక ఇల్లుందని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇంకలా అమర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా బయట నుండి మనోహరి ఇంటికి వస్తుంది. మనోహరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణ్వీర్ని చూసిన మనోహరి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏయ్ అని ఇంకా రణ్వీర్ అయితే మనోహరి దగ్గరికి వెళ్తాడు. ఒక్కసారిగా అమర్ అండ్ బాగి షాక్ అయిపోతారు. ఏయ్, ఎక్కడా, నా కూతురు ఎక్కడా అని చెప్పి ఇంకా ఒక్కసారిగా గట్టిగా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా రణ్వీర్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అమర్. సార్ చెప్పాను కదా సార్, నా కూతుర్ని నాకు దూరం చేసిన ఈ రాక్షసి తనే సార్, తనే అని అంటాడు రణ్వీర్. ఒక్కసారిగా మనోహరినే అలా ఇంకా కూతుర్ని పుట్టాక కూడా మోసం చేసిందని తెలుసుకొని షాక్ అయిపోతాడు అమర్. మనోహరి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. చెప్పవే, చెప్పు, నా కూతురు ఎక్కడా, నువ్వు ఎలా పోతావో పో, నాకు అవసరం లేదు, నా కూతురు ఎక్కడా
అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండడం ఏంటి? నా కూతురు ఎక్కడా, నా కూతురు ఎక్కడా అని అడుగుతాడు రణ్వీర్. మనోహరి వదులు, నన్ను వదులు అని అంటూ ఉంటుంది రణ్వీర్తో. వదలను, నా కూతురు గురించి చెప్పేంత వరకు, నా దుర్గని నాకు చూపించేంత వరకు నేను వదిలిపెట్టను అని చెప్పి ఇంకా గట్టిగా తన గొంతైతే పట్టుకుంటారనమాట. ఇంకా రణ్వీర్, చెప్తాను, నిజం చెప్తాను, నీ కూతురు దుర్గ ఎక్కడుందో నాకు తెలీదు. ఆ రోజు నిన్ను వదిలి వచ్చేయాలని డిసైడ్ అయిన తర్వాత కోల్కతాలో మదర్ తెరిసా ఆశ్రమంలో అరుగు మీద ఆ దుర్గని వదిలి వచ్చేశాను అని అంటుంది మనోహరి. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. అదంతా వింటున్న అరుంధతి, చిత్రగుప్త కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. గుప్తా గారు, మను ఏం చెప్తుంది అంటే అంజు అని అంటారు. అవును బాలిక, ఆ పిల్ల పిచ్చుక ఈ దుష్ట బాలిక కన్న కూతురు అని చెప్తారు చిత్రగుప్త. నిజం తెలుసుకున్న అమర్, అరుంధతి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. అలా ఇంకా షాక్ అయి ఉండిపోతాడు రణ్వీర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.